సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతురాషాఢా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి రుణం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మృగాలి జనపదాల గుండెల స్వరమై కర్మ ఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మ ఫలము ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం మా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. వారు చెప్పినటువంటి త్రిశూల వ్యూహం ఏదైతే ఉందో ఆ 3 వ్యూహాల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రత్యేక దృష్టి సారించి ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయించేంత వరకు కూడా ఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీతో ప్రయత్నం చేస్తుంది. వారికి ఓపీఎస్ సాధించుకొచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి.
చెప్పుకుంటూ మనల్ని కూడా బలవంతంగా మన ఇష్టం లేకుండా సిపిఎస్ విధానంలోకి నెట్టబడడం జరిగింది. ఆ తర్వాత అనేక పోరాటాలు, ప్రతిపాదనలు మరియు మనం చేసినటువంటి నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ వచ్చి 2002 అక్టోబర్ డిఎస్సీ వాళ్ళకి పార్లమెంటరీ విధానంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని కూడా 2003 డిఎస్సీ ద్వారా ఎన్నికైన వాళ్ళు ఏ రోజైతే మేము నోటిఫికేషన్లో ఏ నియమం ప్రకారం నియామకం పొందామో ఆ నియామకాన్ని అనుసరించి మమ్మల్ని పాత పెన్షన్ విధానంలో కొనసాగించాలని చేసినటువంటి పలు రకాల విజ్ఞప్తులు, సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి 2020లో 57 ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్ అమలు నోటిఫికేషన్ కి ముందు ఎవరైతే నోటిఫై ద్వారా ఉద్యోగం పొంది ఉంటారో వాళ్ళందరికీ పాత పెన్షన్ అమలు చేయమని చెప్పి ఉత్తర్వు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నేను కూడా ఆ రోజు చర్చల్లో పాల్గొన్నాను. చెప్పుకొని ప్రభుత్వ ఉత్తర్వును అమలు చేయమని చెప్పి మన రాష్ట్రంలోని ముగ్గురు అదే టేబుల్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్లకి మీరు పాత పెన్షన్ విధానం ఇచ్చారు, 2003 డిఎస్సీ వాళ్ళకి పాత పెన్షన్ విధానం ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించినటువంటి తరుణంలో సిఎస్ గారు ఒప్పుకొని 2003 డిఎస్సీ వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది. ఆనాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా 2003 డిఎస్సీ వారికి పాత పెన్షన్ అమలు చేస్తున్నాము, ఒక వారంలో సంతకం అయిపోతుందని చెప్పినటువంటి వారు ఏం కారణం చేత ఏమైందో ఏమో వెంటనే ఆ విషయాన్ని మంత్రుల కమిటీకి సిఫారసు చేస్తున్నామని చెప్పేసి కాలయాపన చేసి మనం చేసినటువంటి ప్రతిపాదనలన్నింటినీ పడిచెవన పెట్టినది ఆ రాష్ట్ర ప్రభుత్వం. సరే, ప్రజా అభిష్టం మేరకు మన అందరి కోరిక మేరకు ప్రభుత్వంలో మార్పు వచ్చింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అయినా సరే మన విన్నతులను వినపడి కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర దేశవ్యాప్తంగా 53 ఉత్తర్వుల ప్రకారం అందరి ఉద్యోగులకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారు. ఎవరైతే సిపిఎస్ నోటిఫికేషన్ కు ముందు ఎవరైతే నోటిఫై ద్వారా నియామకం పొందారో వాళ్ళందరికీ దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 57 ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రభుత్వానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పెడచెవిన పెట్టింది. ఈ కథంతా మీకు తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ద్వారా ఒకటి మటుకు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మాకున్నటువంటి పరిచయాలు కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఒక నెల కాలంలోనే పార్లమెంటుకి వెళ్లి ప్రతి పార్లమెంటు సభ్యునికి వినతి పత్రం ఇచ్చి ఈ 57 ఉత్తర్వులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, మరొకసారి అమలు చేసేలాగా రిమైండర్ ఇప్పించి ఆ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో 57 ఉత్తర్వుల అమలుకు మీ అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కూడా కలిసి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్.